కనబడుతోంది మీకు ఆ బ్యానర్కి సంబంధించినటువంటి ఆ ఫోటో. ఒకవైపుగా జగన్, మరోవైపు అల్లు అర్జున్, ఇద్దరి ఫోటోలు ఉన్నాయి. మధ్యలో కొంత క్యాడర్ అయితే ఏర్పాటు చేస్తారో వారి ముగ్గురు ఫోటోలు ఉన్నాయి. కింద రాజు బలవంతుడైనప్పుడే శత్రువులందరూ ఏకమవుతారు, వైసీపీ యూత్ చట్టన్నవరం అని అక్కడ మెన్షన్ చేసి ఉంది. ఈ ఫ్లెక్సీ మరోసారి మెగా వర్సెస్ అల్లు అర్జున్ గా మారిపోయింది. ఏంటి ఇక్కడ జగన్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ఏంటి, అల్లు అర్జున్ కి విభేదాలు రావడం ఏంటి, అల్లు అర్జున్ వర్సెస్ మెగాగా మారడం ఏంటి అనే అనుమానం రావచ్చు. గతంలో మీరు గమనిస్తే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నంద్యాలలో ఆయన అల్లు అర్జున్ వెళ్ళి శిల్పా రవికి ప్రచారంలో పాల్గొన్నాడు. అక్కడి నుంచి మొదలైంది అసలు మెగా వర్సెస్ అల్లు వార్. అక్కడి నుంచి మొదలైన వార్ కాస్త ఇప్పుడిప్పుడే అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ షోలో జరిగిన ఘటన తర్వాత ఆయన అరెస్ట్ నేపథ్యంలో మెగా కుటుంబం కొంత ఆయనకు దగ్గర అవుతోంది. మెగాస్టార్ చిరంజీవిని ఆయన వెళ్ళి కలిశారు, నాగబాబుని కలిశారు, పవన్ కళ్యాణ్ కూడా సినిమా ప్రమోషన్, సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కి ఆహ్వానించేందుకు సినిమా యూనిట్ సిద్ధమవుతోంది. ఏదో ఆ వార్ కాస్త ఇప్పుడిప్పుడే సర్దుమానుతుందనే సమయంలోనే మరింతగా దాంట్లో ఆజ్యం పోసినట్టయింది. మళ్ళీసారి ఆ బగ్గున మంటలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక కూటమిని ఉద్దేశించే ఈ బ్యానర్ పెట్టారంటూ పెద్ద ఎత్తున వైసీపీ నేతలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. చాలా క్లియర్గా అక్కడ బ్యానర్ ద్వారా అర్థమవుతోంది. ఇక గతంలో శిల్పా రవి ప్రచారం నుంచి మొదలైనటువంటి అల్లు వర్సెస్ మెగా ఈ వార్ కాస్త ఇప్పుడిప్పుడే సర్దుమణుగుతున్నా మళ్ళోసారి జగన్ ఇన్వాల్వ్మెంట్తోనే, వైసీపీ ఇన్వాల్వ్మెంట్తోనే పెద్ద ఎత్తున ఒక్కసారిగా మళ్ళీ ఆ వార్కి ఆజ్యం పోసినట్టయింది, దానికి మరింతగా అగ్గిరాడేసినట్టయింది. ఇన్ఫ్యాక్ట్ మొన్న అల్లు అర్జున్ బెయిల్ ద్వారా బయటకు విడుదలవ్వడం గల కారణం కూడా వైసీపీ ఎంపీ, ఆయన జగన్ లాయర్ కూడా నిరంజన్ రెడ్డి. సో ఏదో ఒక రకంగా శిల్పా రవి ప్రచారం నుంచి కూడా వైసీపీ అల్లు అర్జున్ మద్దతుగా నిలుస్తోంది. వైసీపీ అల్లు అర్జున్గా మద్దతుగా నిలవడమే మెగా ఫ్యామిలీకి ఇబ్బంది కొని తెచ్చిన అంశం. మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ వార్ గల కారణమైంది కూడా వైసీపీ మద్దతు అల్లు అర్జున్కు ఉండడమే. ఒకవైపు జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే, అదే కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా, వాళ్ళకి దగ్గర సన్నిహితుడుగా, చాలా కీలకమైన వ్యక్తిగా కుటుంబంలో కూడా ఆయన వైసీపీకి, వైసీపీ నేతలకి ప్రచారం చేయడం అనేది అక్కడి నుంచి మొదలైన వారు కాస్త ఈ రోజు వరకు దారితీసింది. ఏకంగా మొన్న బెయిల్ సందర్భంలో కూడా అదే వైసీపీకి సంబంధించిన ఎంపీ అల్లు అర్జున్కి బెయిల్ ఇప్పించాడు. అల్లు అర్జున్ బెయిల్లో చాలా కీలకంగా మారాడు. ఇక అప్పటి తర్వాత ఇప్పుడిప్పుడే సర్దుమణుగుతోంది వారిద్దరి వ్యవహారం. మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. అక్కడ అల్లు అర్జున్ వెళ్ళి చిరంజీవిని కలిశారు, అల్లు అర్జున్ నాగబాబుని భేటీ అయ్యారు, పవన్ కళ్యాణ్ కూడా కొంత చర్చలు జరుగుతున్నాయి. ఇవాళ రేపు ఆయన కూడా కలిసే అవకాశం ఉంది. అవసరమైతే పుష్ప సక్సెస్ సెలబ్రేషన్లో కూడా పవన్ కళ్యాణ్ గెస్ట్గా పిలిచేటువంటి ఆలోచనలో పుష్ప టీం ఉంది. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ ఓసారి వైసీపీతో జగన్ ఒకవైపు, అల్లు అర్జున్ ఒకవైపు ఈ ఫ్లెక్సీ చూసిన తర్వాత డెఫినెట్గా ఆ వార్ మళ్ళీసారి కంటిన్యూ అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ కుటుంబాల మధ్య ఆ వార్ ఉన్నా లేకపోయినా గతంలో కూడా బహిరంగంగా వాళ్ళు పేర్లు చెప్పి అంత డైరెక్ట్గా అటాక్ చేయకపోయినప్పటికీ ఆ ఫ్యాన్స్ మధ్య వార్ అయితే ఉంది. ఇక ఈ దెబ్బతో, ఈ ఫ్లెక్సీతో మళ్ళీసారి ఈ ఫ్యాన్ వార్ పెరిగే అవకాశం ఉంది. సో చూసే వ్యూయర్స్ మీరేమనుకుంటున్నారు? ఈ ఫ్లెక్సీ కావాలనే మెగా అభిమానులు వర్సెస్ జగన్గా, మెగా అభిమానులు వర్సెస్ పుష్ప, అల్లు అర్జున్ అభిమానులుగా మారడం కోసమేనా, మెగా వర్సెస్ అల్లు కుటుంబంగా మారడం కోసమేనా వైసీపీ కావాలని ఆజ్యం పోస్తోందా? ఇక్కడ మీరు చూడండి, ఇంకో ఫ్లెక్స్ కూడా ఉంది. జగన్ అట్ ద సేమ్ టైం ఎన్టీఆర్ కూడా ఇక్కడ, అంటే ఇక్కడ కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే వ్యవహారమే వైసీపీ తెరలేస్తుందానంటే ఈ ఫ్లెక్స్ల ద్వారా అర్థమవుతోంది. ఒకవైపు ఎన్టీఆర్, అల్లు అర్జున్, జగన్. ఎన్టీఆర్ చాలా క్లియర్గా ఆయన టీడీపీ సంబంధించిన వ్యక్తి, టీడీపీ నాయకుడిగా గతంలో ప్రచారంలో పాల్గొన్నారు, టీడీపీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. మీరు చూడండి, ఒకవైపు అంబేద్కర్, ఇంకోవైపు అల్లు అర్జున్, మధ్యలో జగన్, కింద ఎన్టీఆర్. ఇది కావాలని రెచ్చగొట్టడమే అన్నట్టుగానే చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఎన్టీఆర్, జగన్, అంబేద్కర్ ఒకవైపు, అల్లు అర్జున్ ఒకవైపు. ఇది డెఫినెట్గా కొంత చర్చకు దారితీసే అవకాశం ఉంది. చాలా డెఫినెట్గా పెద్ద ఎత్తున ఒక సంచలనానికి తెరతీసే అవకాశమే కనబడుతోంది. కావాలనే వైసీపీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని వారి ఇష్టం అభిష్టాలు తెలియకుండా కావాలనే ఇందులోకి లాగి ఆ కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తోందా అనే అనుమానాలు కూడా పెద్ద ఎత్తున వెలువడుతున్నాయి. సో ఇక్కడ చూడండి, ఒకవైపు అల్లు అర్జున్, మీరు చూస్తే ఇద్దరు కూడా చాలా మాస్ లుక్లో ఉన్నారు. జగన్ కూడా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో నుదిటిన పెద్ద బొట్టు పెట్టి కనబడుతున్నారు. అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ కూడా అదే స్థాయిలో కనబడుతున్నాడు. ఇంకోవైపుగా దేవరకు సంబంధించినటువంటి ఆ పోజ్ని జగన్ బర్త్డే రోజు వేడుకల్లో ఫ్లెక్సీలో భాగంగా ఎన్టీఆర్ ఫోటోని, ఇక్కడ ఒక్కసారి పీసీఆర్ సెకండ్ ఫోటో పోస్ట్ చేయండి మీరు. జగన్ అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ సంబంధించి ఈ ఫోటోని పోస్ట్ చేయండి. దాంట్లో అంబేద్కర్ అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్, మధ్యలో జగన్. ఏంటి ఈ రకంగా కొన్ని డెఫినెట్గా ఈ ఫోటో అయితే ఇంకో ఫోటో
సో ఇంకో ఫోటో అది కనబడుతుంది మనకి, అంబేద్కర్, ఇంకో వైపుగా అల్లు అర్జున్. ఎస్, ఈ ఫోటో ఎగ్జాక్ట్ ఒకసారి పాజ్ చేయండి. ఇక్కడ ఒక వైపుగా అంబేద్కర్, మధ్యలో జగన్, ఇంకో వైపు అల్లు అర్జున్, ఎన్టీఆర్. డెఫినెట్ గా ఈ ఫోటో అయితే బిగ్గెస్ట్ సెన్సేషన్ కాబోతోంది. ఇప్పటికే అంబేద్కర్ పేరు పదే పదే ప్రస్తావించడం వెనుక అమిత్ షా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు, సంచలన వ్యాఖ్యలు తెరలేపారు. దేశవ్యాప్తంగా అగ్గి రాజేసుకున్న అంశంగా మారింది. ఇప్పుడు మరోసారి ఒకవైపు అంబేద్కర్, ఇంకోవైపు అల్లు అర్జున్, మధ్యలో జగన్. ఈ ఫోటో పక్కాగా పలు చర్చలకి, పలు ఉద్రిక్తలు దారితీసే అవకాశం ఉంది, ఆందోళన రేకెత్తించే అవకాశం ఉంది. అటు అంబేద్కర్ అభిమానుల్లో కూడా డెఫినెట్గా ఈ ఫోటో పలు సంచలనాలకి, కొన్ని ఉద్యమాలకు కూడా దారితీసే అవకాశం ఉంది. ఈ ఫ్లెక్సీ గుడివాడలో ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అయితే గుడివాడలో ఏర్పాటు చేయడం అంటే గుడివాడ మాజీ ఎమ్మెల్యే మనందరికీ తెలిసిందే కొడాలి నాని. మరి కొడాలి నాని ఇటువంటి ఉద్రిక్తలు దారితీస్తున్నారా? కొడాలి నాని, ఎన్టీఆర్ చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్, అందరికి తెలిసిన విషయమే. కానీ ఇక్కడ మనం గమనిస్తే అభిమానులకు సంబంధించి ఫ్లెక్స్ చేయడం తప్పేం లేదు. కానీ ఇక్కడ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఫోటోలను ఉపయోగించడమే చర్చకు దారితీస్తోంది. వీళ్ళు నేరుగా వీళ్ళ యాక్సెప్టెన్స్ ఉందా లేదా, వీళ్ళు ఇష్టాభిష్టాలు తెలుసుకోకుండానే ఫ్లెక్సీ ఏర్పాటు చేశారా? చాలా అనుమానాలు తావిస్తోంది. ఇక్కడ ఏదేమైనా మొదటి ఫ్లెక్సీ కొంత మెగా వర్సెస్ అల్లు అర్జున్ గా క్రియేట్ చేసినప్పటికీ రెండో ఫ్లెక్సీ గుడివాడలో ఏర్పాటు చేసేటువంటి ఏదైతే ఫ్లెక్సీ కనబడుతుందో ఆర్టీవీ స్క్రీన్ పైన, ఇది మాత్రం చాలా పక్కాగా మరోసారి అంబేద్కర్ వాదందరినీ కూడా వాళ్ళని తట్టిలేపి కావాలని కొన్ని ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం అయితే కనబడుతోంది. ఒకవైపు అంబేద్కర్, ఇంకోవైపు అల్లు అర్జున్. చాలా డెఫినెట్గా ఇది చాలా ఒక కంపారిజన్ చూసినా కూడా అసలు ఏమాత్రం కూడా మనం యాక్సెప్ట్ చేయలేం. కనీసం అటువంటి ఊహ కూడా అందని విషయం. ఏంటి ఈ ఫ్లెక్సీల వ్యవహారం ఏంటి? అంబేద్కర్ ఫోటో, మధ్యలో జగన్, అటువైపుగా అల్లు అర్జున్. ఇది డెఫినెట్గా ఉద్రిక్తలు దారితీసే అవకాశం ఉంది. ఎస్, ఒకసారి మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్తాం, మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఎస్ రాజేష్, సో ఈ ఫ్లెక్సీ వార్ ఏంటి? ఇక్కడ బేసిక్గా అభిమానులు వారి